హాయ్ నమస్తే నేను మీ తిమ్మారెడ్డి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఎల్ఆర్ఎస్ పే చేసిన వాళ్ళు ప్రొసీడింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ ప్రొసీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను అండి. సిటిజన్ లాగిన్లోకి వెళ్ళగానే సిటిజన్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ చూడండి డీటెయిల్స్, అప్లికేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, లొకాలిటీ ఉంటుంది. సో ఇక్కడ వ్యూ స్టేటస్ అని ఉంటుంది. వ్యూ స్టేటస్గా కొట్టంగానే మీకు పేమెంట్ చేసిన డీటెయిల్స్ అని ఉంటాయి. సో ఇక్కడ స్టేటస్ వచ్చేసి ఫీ పెయిడ్, ఇనిషియేట్ రిసిప్ట్ పేమెంట్ చేసిన రిసిప్ట్ ఉంటుంది. సో రిసిప్ట్ ఇది ఫుల్ పేమెంట్ రిసిప్ట్. సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ ప్రొసీడింగ్స్ అని ఉంటాయి కదా, ఆ ప్రొసీడింగ్ డౌన్లోడ్ చేయండి. ప్రొసీడింగ్స్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ప్రొసీడింగ్స్. సో మీరు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ చేసినట్టు ఇది ప్రొసీడింగ్స్. ఈ ప్రొసీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఎల్ఆర్ఎస్ పే చేయడం కాకుండా పే చేసిన తర్వాత ఇది డౌన్లోడ్ చేసుకోవడము, మీకు ప్రొసీడింగ్ రావడం చాలా ఇంపార్టెంట్. ఇది రాకపోతే మీది ఎక్కడో దగ్గర పెండింగ్ ఎట్ L1, పెండింగ్ ఎట్ L2 అని ఎక్కడో దగ్గర ఉండి చూపిస్తుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తా ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.